హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా పాప ఊరు వెళ్ళాలి అంటే చాలు ఈ బ్యాగ్ అయితే తగిలిచ్చేసి ఇంకా వెళ్దామా అని చెప్పి ఇలా వెళ్తూ ఉంది. నేను ఇంకా రెడీ కూడా అవ్వలేదు. చూడండి మా పాప ఇంత క్యూట్గా వెళ్తుందో. సో వాళ్ళ డాడీ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట. అది ఎలా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే అదొక ఎమోషన్ కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ మూమెంట్స్ అవ్వచ్చు, పిల్లలు హ్యాపీనెస్ అవ్వచ్చు, అంటే తెలియని హ్యాపీనెస్ ఎవరితోనూ షేర్ చేసుకోలేం, అంత హ్యాపీగా ఉంటుంది. సో మీకు అలాగేనా? ఎందుకు వెళ్తున్నామంటే సో అందరికీ సంక్రాంతి ముందే అయిపోతుంది కదా, కానీ మాకైతే ఆ సంక్రాంతి క్యాలెండర్ డేట్లో ఉన్నదానికంటే ఒక వన్ వీక్ అలా డిలే అయ్యి తర్వాత చేస్తారు విలేజెస్లో. మీ విలేజెస్లో కూడా అలాగేనా? అలాగే అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో పాపని నీట్గా రెడీ చేసి మేమైతే ఫెస్టివల్కి స్టార్ట్ అయ్యాము. ఆ మధ్యలో పాప కొన్ని క్యూట్ మూమెంట్స్ చేస్తుంటే నేను అవి క్యాప్చర్ చేశాను. నాకు హ్యాపీగా అనిపించింది, అందుకోసం క్యాప్చర్ చేశాను. అంటే మూమెంట్సే కదా మనకు ఒక మెమొరబుల్గా ఉంటుంది. సో తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాము అనగా పాపకి సింపుల్గా ఫుడ్ కొంచెం తినిపించేసి స్టార్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. సో పాపకు కూడా చాలా హ్యాపీ అయిపోయింది, ఎందుకంటే అక్కడ ఉన్న కల్చర్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి. సో సింపుల్గా ఒక యాక్టివిటీ లాగా కూడా చేశాను పాపతో. సో అది ఇంకా యూట్యూబ్లో ఎడిట్ చేసేసి పెట్టేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ ఇస్తాను, చూసేయండి. తర్వాత ఫుడ్ పెట్టేసి ఇంకా బయలుదేరేసాము. సింపుల్గా శారీ కట్టేశాను. నాకు జ్యువెలరీ వేసుకోవడం అంటే అంత ఇష్టం ఉండదు, కానీ గోల్డ్ అయితేనే వేసుకుంటాను. తర్వాత సింపుల్గా గోల్డ్ జ్యువెలరీ వేసుకునేసి పాప కోసం ఇలాంటి క్యాండీ తీయించాను. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాండీ అసలు ఎవరు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే అది పుల్లా కదా, కట్టి పుల్లలాకి క్యాండీ లాగా ఉంది, సాఫ్ట్ క్యాండీ. సో జర్నీలో ఇది యాక్సెప్ట్ చేయకూడదు అని అయితే నాకు అర్థమైంది. సో ఫైనలీ డాడీ దగ్గరికి అయితే పాప వెళ్ళిపోయింది. ఇక్కడ మా అమ్మమ్మ వచ్చిందనమాట. మా అమ్మమ్మ బయట ఏది దొరకనట్టు మా అమ్మకి కూరాకు, పూలు, టొమాటోలు అండ్ మిక్చరు, మునగాకు అన్నీ తీసుకొని వచ్చింది. ఆల్రెడీ మా అమ్మ ఉన్నది కూడా విలేజ్లోనే, మళ్ళీ తీసుకొని వచ్చింది. ఎందుకు అంటే నా బిడ్డ తింటుంది కదా అని ఇంటెన్షన్. చూడండి, తల్లి ప్రేమ అంతే కదా. మా అమ్మ నా కోసం కూడా అలాగే తెస్తుంది, కానీ మా అమ్మకి వాళ్ళ అమ్మ కూడా అలాగే తెచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీ అమ్మ వాళ్ళు కూడా అంతేనా? ఎంత పెద్దగా అయినా సరే తల్లికి ఎప్పుడూ ఒక చిన్నపిల్లలాగానే చూస్తారు. సో తర్వాత వెళ్తూ ఉన్నాము. ఇంకా విలేజ్లోకి ఎంట్రీ అవుతున్నాం అనగా అదో స్టార్ట్ అయిపోయింది పూజ. ఆల్రెడీ డ్రమ్స్, గంగమ్మకి బలి ఇవ్వడానికి అన్నీ అరేంజ్ చేసాము. ఫైనలీ హోమ్కి అయితే రీచ్ అయిపోయాము. మా క్యూట్ హోమ్. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. చాలా హ్యాపీ, చాలా మెమరీస్ ఉన్నాయి. సో ఇది మా పిన్ని వాళ్ళ ముక్కు, ఇది మా అమ్మ వాళ్ళ ముక్కు. చాలా సింపుల్గా వేసుకుని రంగులు వేసుకుంది మా అమ్మ. ఇది మా ఇల్లు. మా పాప వెళ్తూ నాన్న అని చెప్పి మా డాడీ దగ్గరికి వెళ్తుంది. సో మా డాడీ కూడా చాలా హ్యాపీ అయిపోయారు, ఎందుకంటే అదే రోజు మాకు కూడా ఫెస్టివల్ ఉంది. సో అక్కడ మా నాన్నమ్మ ఇంకా ఆవుల పండుగ స్టార్ట్ అయింది. చూడండి ఎంత బాగుంది కదా ఇదైతే. సో ఆవులకి గుడ్డలు కట్టేసి ఫెస్టివల్ లాగా చాలా గ్రాండ్గా చేస్తారు. ఫర్దర్గా చూడండి ఎంత గ్రాండ్గా చేస్తారంటే ఒక 20 feet వరకు బెలూన్స్ కట్టేస్తారు. 20 feet వరకు బెలూన్స్ కట్టేసి ఆవుల్ని అన్నీ ఒక్కసారిగా బయట వదులుతారు. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఇక్కడ చూసేయండి. మీ విలేజెస్లో కూడా ఇలాగే చేస్తారా? కొంతమంది ఆవులకు పూజలు చేసి వదిలేస్తారు. ఇక్కడ అలా కాదు, మా విలేజ్లో ఇలా చాలా బాగుంటుంది. అన్నీ ఒక్కసారిగా వచ్చేసి చూడండి వస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ వీధిలో నుంచి వస్తాయి, ఇంకొక వీధి నుంచి వస్తాయి. అది కదా హైలైట్ అంటే. మీరు ఒకసారి చూసారంటే మెస్మరైజ్ అయిపోవాల్సింది, అంత బాగుంటుంది. చూడండి ఒకసారి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మా అమ్మమ్మ, నేను, మా పాప చాలా ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే చాలా హ్యాపీ. దీనికోసం నేను కొంచెం ఎర్లీగా కూడా స్టార్ట్ అయ్యాను. సో ఇలా వాటర్ వేయడం కూడా దేవుణ్ణి పిలుస్తున్నట్టు అని అంటారు. ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. అందరూ హ్యాపీ, నేను హ్యాపీ, అంతే. ఈ వీడియో మొత్తం చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.
I begin to